ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మంత్రి నారా లోకేష్ తాజాగా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ నుంచి సెమిస్టర్స్ వారీగా రియంబర్స్మెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. అంటే సెమిస్టర్ వారీగా కళాశాల ఖాతాల్లో జమ చేస్తారు అనేది ఇక నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో 4,000 కోట్ల రూపాయలు బకాయిలను కూడా రాష్ట్రం ఆర్థికంగా కుదుట పడ్డాక విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అంటే రాష్ట్రం ఆర్థికంగా కుదుట పడ్డాక అనంట. ఎప్పుడు కుదుట పడుతుంది? అలాగే తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని, ఏరోబిక్స్ అలాగే తైక్వాండో యోగా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే ఇండోర్ మైదానంలో క్రీడాకారులతో సరదాగా షెట్లు కూడా ఆడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పారనమాట ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ నుంచి సెమిస్టర్ వారీగా, అంటే ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్, అది కూడా కాలేజీ యాజమాన్య ఖాతాలో ఆ విద్యార్థి పేరుతో కళాశాల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తారట ఆ సొమ్ముని మొత్తం. అలాగే పెండింగ్లో ఉన్న సొమ్ముని ముందు ఆర్థికంగా కుదుట పడిన తర్వాత వేస్తామని చెప్తున్నారు. ఆర్థికంగా కుదుట పడ్డం అంటే మరి దానికి ఏమైనా టైం లిమిట్ ఇంటో ఉంటుందో లేదో, మొత్తానికి ఇది ఒక రకంగా సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామనేది విద్యార్థులకి గుడ్ న్యూసే.